డియర్ పోస్ట్ మ్యాన్, ఇప్పుడంటే నా స్మార్ట్ ఫోన్ సమయం సందర్భం లేకుండా మోగుతూనే ఉంటుంది. కానీ ఒకప్పుడు నలిగిన టోపీతో మెల్లగా సైకిల్ తొక్కుకుంటూ వచ్చే మీకోసం గుమ్మం బయట కూర్చుని ఎదురు చూసిన క్షణాలెన్నో. వీధి మలుపు తిరగగానే మీరు మా ఇంటి వైపు చూశారంటే లెటర్ చేతికి అందకముందే నా కళ్ళు మెరిసేవి. వీధి చివర్లో ఉండే ఎర్రటి పోస్ట్ బాక్స్ మాకు ఎమోషన్. సిటీలో ఉద్యోగం చేసే కొడుకు పంపే మనీ ఆర్డర్ల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసే తల్లిదండ్రుల కళ్ళు మీరు పోస్ట్ అని అనగానే సంతోషంతో చెమర్చుతాయి. పని కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి ఉత్తరాల కోసం నెలల తరబడి వేచి చూసే కుటుంబాలు చాలానే ఉన్నాయి. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా పిల్లల ఎదుగుదల మొత్తం ఓ పేపర్ ముక్కలోనే చదివి ఆనందించేవారు. సైన్యంలో చేరిన వారి నుంచి వచ్చే ప్రతి ఉత్తరం ఉలిక్కిపాటును తెచ్చేదే. చదువుకుంటున్న కొడుకు ఫీజు కోసం ఉత్తరం రాయగానే ఆ డబ్బులు ఎలా సర్దాలని ఆ తండ్రి పడే ఆవేదన అంతా ఇంత కాదు. కాపురానికి వెళ్లిన కూతురు ఎన్నో కష్టాలున్నా సంతోషంగా ఉన్నట్లు ఉత్తరం రాసేది. ఆ ఉత్తరం రాసేటప్పుడు తన కన్నీటి చుక్కలతో చెరిగిన 2-3 అక్షరాలే కూతురి కష్టాల గురించి తల్లిదండ్రులకు తెలియజేసేవి. చదువు అయిపోయిన కొడుక్కి ఓ ఉత్తరం వచ్చిందంటే చాలు, అందులో ఇంటర్వ్యూ కాల్ లెటరో అపాయింట్మెంట్ లెటరో ఉంటుందని ఆ కుటుంబం ఆనందంతో ఉప్పొంగిపోయేది. ఇలా ఒక్కటా రెండా సంతోషపెట్టేవి, బాధపెట్టి బాధించేవి, గెలిపించేవి, ఓడినప్పుడు ఓదార్చేవి. అన్ని అనుభూతులు మీ చేతుల మీదుగా అందుకునేవాళ్ళం. కొన్నిసార్లు పేర్లో చిరునామాల్లో ఒకేలా ఉండడం వల్ల ఉత్తరాలు తారుమారయ్యేవి. ఇక కొంతమందేమో ఉత్తరాల పేర్లతో ప్రేమలేఖలు రాసేవారు. అలాంటి సందర్భాల్లో ఆ ఉత్తరాలు చేసే హంగామా మాటల్లో చెప్పలేం. పాపం మీకు తెలియకుండానే అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. సంతోషాలు, సమస్యలు, సరదాలే కాదు, నాకు పొదుపు చేయడం నేర్పింది కూడా మీ పోస్ట్ ఆఫీసే. బయటికెళ్ళేటప్పుడు అమ్మిచ్చే 2 రూపాయలను జమ చేసి నెలకు 30 రూపాయలు పోస్ట్ ఆఫీస్కి తీసుకువెళ్ళిచ్చి పాస్బుక్లో సీల్ వేసుకున్న రోజులు నాకింకా గుర్తున్నాయి. ఇప్పటి వాట్సాప్ స్టేటస్లకేం తెలుసు కష్టకాలంలో ఓదార్పునిచ్చి ఓదార్చిన ఉత్తరాల విలువ. క్షణాల్లో వీడియో కాల్ చేసుకుని ఒకరినొకరు చూసుకోగలుగుతున్న ఈ తరానికేం తెలుసు కొన్ని రోజుల ఎదురుచూపుల తర్వాత చిన్న కాగితం ఇచ్చే అనుభూతి. మెసేజ్ రాగానే నిమిషం ఆగకుండా రిప్లై ఇచ్చే జనరేషన్ పిల్లలకేం తెలుసు ఉత్తరం వచ్చిన తర్వాత ఊరి నుంచి తెచ్చుకున్న ఇన్లాండ్ కవర్ తీసి సమాధానం రాయడం. టెక్నాలజీ వల్ల ఉత్తరాలకు కాలం చెల్లినా ఇప్పటి స్మార్ట్ ఫోన్లోనే ఒక పోస్ట్ ఆఫీసు, బ్యాంకు ఉన్న చేతి రాతలతో చెరిగిపోని జ్ఞాపకాలు మిగిల్చిన ఉత్తరాలకు చాలని జీతంతో ఎండనక వాననక సైకిల్ తొక్కుతూ ప్రతి ఒక్కరికి కావలసిన వాళ్ళ క్షేమ సమాచారాలను అందించిన మీకు మేమేమివ్వగలం? థ్యాంక్ యూ పోస్ట్ మ్యాన్.